రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి సూచించారు. ఇందుకు హెల్మెట్ల వాడకమే సరైన విధానమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు హెల్మెట్ ధారణ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తూ గుంటూరులో బుధవారం భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రవాణా, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నిబంధనల్ని పాటించాలని ఈ సందర్భంగా జిల్లా జడ్జి తెలిపారు. డీటీసీ కరీం మాట్లాడుతూ సెల్ ఫోన్ల పట్ల భద్రత వహిస్తున్న ప్రజలు వ్యక్తిగత రక్షణ కోసం హెల్మెట్ వాడటంలో విఫలమై ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి, ఈస్ట్ వెస్ట్ ట్రాఫిక్ సిఐలు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఇన్సూరెన్స్ ఉండట్లేదు, చాలా వెహికల్స్ కొంతమందికి లైసెన్స్ ఉండట్లేదు. నిన్న ముగ్గురు నాకు చెప్పింది ఏంటంటే ఈ స్నేక్ డ్రైవ్ ఒకటి, నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే బాగా రేసింగ్. మరి ఈ చేయడం వల్ల ప్రమాదాలే కదా. తర్వాత నేను మొన్న 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్న కూరగాయలు వాళ్ళ నాన్న వెనకాల కూర్చొని 100 బండి నడిపిస్తున్నాడు. నేను ఒక్కడనే ఉన్నాను దయచేసి అడిగితే రోడ్డు ఏ రకంగా ఉంటాయో తెలియదు, వాడు ఎలా చేయగలుగుతుందో నాకు తెలియదు. అదే మన వాళ్ళు ఎవరైనా ఉంటే గ్యారంటీగా పట్టుకు అడిగేవాడు. అలాగే 9 ఏళ్ళు అడ్మిట్ చేస్తే బండి గొప్పగా కనిపిస్తుంది. మా అబ్బాయి చాలా స్పీడ్గా ఉన్నాడు, హై లెవెల్, అప్పుడే 15 ఏళ్ళకి బాగా 13, 12. కానీ వాళ్ళు చేస్తే ప్రమాదం ఇన్సూరెన్స్ ఎవరు కట్టారు? రోజు కోర్టులో చూసిన సిఎంపీ చూస్తే సుమారు రోజు 3-4 వస్తాయి. అందులో ఎవరికి ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు అడ్వకేట్ క్లెయిమ్ పెట్టేస్తున్నారు, అది ప్రాబ్లం లేదు. కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు లేని వాళ్ళు ట్రాఫిక్ పెట్టడానికి వస్తే కట్టలేని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నా దగ్గర ఏం లేవంటాడు. ఏం లేవని మన కుటుంబంలో ప్రాణం పోయిన వాళ్ళు ఎవరు ఇస్తారు? అందుకే మనం మోటార్ వెహికల్ నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలు అన్ని తీసుకుంటేనే బాగుంటుందని నా ఆలోచన. ఇంప్లిమెంట్ చేద్దాం. మీ అందరి సహకారం కూడా కావాలి. సార్ చెప్పినట్టు యూనిట్ హెడ్గా ఫాలో అవుతే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. నేనైతే 100% గోపాలకృష్ణగానే ఫాలో అవుతాను. నేను కూడా ఈ రోజు నుంచి ప్రత్యేకంగా పొద్దుటే పెట్టుకొచ్చాను. కారులో వచ్చే ర్యాలీకి వెళ్తాను కనుక ఈ బండి తీస్తే హెల్మెట్ పెడతాను. హెల్మెట్ పెట్టుకోవడానికి ఇబ్బంది అయితే నడిచి వెళ్తాను, అది ప్రాబ్లం లేదు. లేదంటే ఆటో ఎక్కి వెళ్తాను. నాకైతే కార్ డ్రైవింగ్ రాదు, అందుకే నా మాట నేను చెప్పలేను. ఎందుకంటే ఆ రిస్క్ ఇంకోటి ప్రాణం చేస్తాం. ఇప్పుడు నాకు భయం పెడదు. కానీ అందరు జాగ్రత్తలు తీసుకున్నాం. మొన్న మంగళగిరిలో ఎప్పుడు నాకు అనిపించలేదు. అంటే రోజు సంవత్సరం లేదా ఆయన అవయవాలు తీసుకెళ్ళేటప్పుడు పువ్వులు తెల్లని ఏం చేస్తే అయ్యో ఇక్కడ ప్రాక్టీస్ చేసి అడ్వకేట్ కదా అనిపించినప్పుడు ఆ పువ్వులు మనం జల్లించుకోకూడదు. మనం జల్లే పరిస్థితి రాకూడదు, మనం జల్లించుకునే పరిస్థితి రాకూడదు.